మాఘపురాణం 23వ అధ్యాయం. మోక్షం ప్రసాదించే మాఘమాస ఏకాదశి వ్రతం. తులసిని భార్యగా స్వీకరించిన శ్రీహరి కథ ఇదే. మాఘపురాణ శ్రవణం మహా పాప వినాశనం. 23వ అధ్యాయం. పరమ పవిత్రమైన మాఘమాసంలో నిరాటకంగా కొనసాగుతున్న మాఘపురాణంలో 23వ అధ్యాయంలో ఏకాదశి వ్రతమహత్య అనే ఘృతస్సన మదన మహర్షి జాను మహర్షుల సంవాదం ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఘృతస్సన మదన మహర్షి జాను మహర్షుల సంవాదం. ఘృతస్సన మదన మహర్షి జాను మహర్షితో, ఓ జానువు, నారదునితో శ్రీహరి కుంటివారిగా మారిన ఇంద్రాది దేవతల శాపానికి ఉపశమనంగా చెప్పగా నారదుడు భూలోకానికి వెళ్ళి ఆ విషయాన్ని సత్రాజిత్తుకు వివరిస్తాడు. ఏకాదశి వ్రతం ఆచరించిన సత్వాజిత్తు దేవేంద్రాది దేవతల శాపానికి ఉపశమనం కోసం ఏకాదశి రోజు ఆ శ్రీమన్నారాయణి పత్ర పుష్పాలతో గంధచందన దీప నైవేద్యములతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాడు. విష్ణు సన్నిధిలో నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఆ రాత్రంతా జాగరణం చేస్తాడు. శ్రీమన్నారాయణి సాక్షాత్కారము. సత్వాజిత్తు ఏకాదశి వ్రతంను సంతోషించి శ్రీహరి లక్ష్మీదేవితో కూడి గరుడ వాహనమై ఆ తెల్లవారుజామున సత్వాజిత్తునికి ప్రత్యక్షమై అనుగ్రహిస్తాడు. తన ఇంట్లో ప్రత్యక్షమైన ఆ శ్రీహరిని చూసి సత్వాజిత్తు సంభ్రమాశ్చర్యములతో శ్రీహరిని అనేక విధములుగా స్తుతిస్తాడు. సత్రాజిత్తునికి వరం. శ్రీహరిని సత్వాజిత్తు వరం కోరుకోమంటాడు. శ్రేష్టమైన బుద్ధి గల సత్వాజిత్తు శ్రీహరితో, నారాయణ, ఇంద్రాది దేవతలకు ఆకాశంలో సంచరించే శక్తిని తిరిగి ప్రసాదించుము. వారికి అమృతాన్ని ప్రసాదించి మనశ్శాంతిని కలిగించుము. అలాగే నాకు, నా భార్యకి నీ సన్నిధానమును ఉండేటట్లు వరమును ప్రసాదించుమని కోరుకుంటాడు. ప్రసన్నుడైన శ్రీహరి సత్వాజిత్తు త్యాగబుద్ధితో కోరిన వరాలను విని పరమ ప్రసన్నుడైన ఆ శ్రీహరి, ఓ భక్తశేఖర, ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు నువ్వు చేసిన ఏకాదశి వ్రతం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఈనాటి నుండి దీన్ని ఆషాఢ శుద్ధ ఏకాదశి నాకు ప్రియమైనది అవుతుంది. దాన్నే శయన ఏకాదశి అని కూడా ప్రజలు జరుపుకుంటారు. సత్వాజిత్తుకు తరుణోపాయం చెప్పిన శ్రీహరి సత్వాజిత్తుతో, భక్తశ్రేష్ఠ, నీవు ఈ పారిజాత వృక్షాన్ని పెకిలించి ఇంద్రునికి సమర్పించు. అలాగే తులసి వృక్షాన్ని నాకు సమర్పించు. ఇందువలన నీకు మేలు కలుగునని చెప్పగా వెంటనే సత్వాజిత్తు పారిజాత వృక్షాన్ని పెకిలించి ఇంద్రునికి ఇచ్చివేస్తాడు. తులసి వృక్షాన్ని శ్రీ మహావిష్ణువుకి సమర్పిస్తాడు. ఇంద్రాది దేవతలకు శ్రీహరి అమృతాన్ని ప్రసాదిస్తాడు. వారందరూ కోల్పోయి తమ శక్తుల్ని తిరిగి పొంది ఆ శ్రీహరికి నమస్కరిస్తారు. ఏకాదశి వ్రత మహత్యాన్ని వివరించిన శ్రీహరి ఇంద్రాది దేవతలు వినుచుండగా శ్రీహరి చిరునవ్వుతో సత్వాజిత్తుతో ఇలా అంటాడు. వ్రతంలోకెల్లా అత్యుత్తమైనది ఏకాదశి వ్రతం. ఈ ఏకాదశి వ్రతం మానవులు పాపాలను నశింపజేసి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఎవరు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి నన్ను పూజించి నా నామస్మరణ చేస్తూ జాగరణ చేస్తారో వారికి నా అనుగ్రహం తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు శ్రేష్టమైనవి. అందులో ముఖ్యమైనవి ఆషాఢ, కార్తీక, మార్గశిర, మాఘమాసంలో వచ్చే ఏకాదశులు అత్యంత శ్రేష్టమైనవి. కుల మత భేదము లేకుండా స్త్రీ పురుషులు, సాధు సన్యాసులు, మునీశ్వరులు, యోగులు అందరూ ఆచరించదగినది ఏకాదశి వ్రతం. జీవితంలో ఒక్కసారైన ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సకల పాపాలు నశిస్తాయి అని ఏకాదశి వ్రత మహత్యాన్ని శ్రీహరి వివరించాడు. అక్కడి వరకు జాను మహర్షి కథను చెప్పాడు. తులసీదేవిని వివాహమాడినాడు శ్రీ మహావిష్ణువు. ఘృతస్సన మదన మహర్షి ఈ అధ్యాయాన్ని ముగిస్తూ ఇలా తులసీదేవిని భార్యగా స్వీకరించిన శ్రీహరి అలాగే మరి ఒక వృత్తాంతాన్ని జాను మహర్షితో ఇలా చెప్పసాగాడు. బ్రాహ్మణ కన్యల విమోచనం. కొంతకాలం క్రిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించుచున్న 4 బ్రాహ్మణులు ఉండిరి. 4కి 4 కుమార్తెలు ఉండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్నాళ్ళకు ఆ గ్రామంలోనున్న కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యల ఆ యువకుని అందము చూసి మోహించి అతన్ని సమీపించి
చుట్టుముట్టి మమ్మల్ని వివాహం చేసుకోమని బలవంతం చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థి అతని విద్య పూర్తి కానందున వారి కోరికను నిరాకరించెను. అంత నా కన్యలు కోపంతో నీవు పిచాచివి కమ్మని శపించగా విద్యార్థి కూడా మీరు కూడా పిచాచులు అగుదురుగాక అని ప్రతిశాపం ఇచ్చుటచే వారంతా పిచాచ రూపములను ఆ కులను వద్దనే ఉండి అందరూ బాధించి ఆహారం దొరికితే పెనుగులాడుచుండిరి. కొంతకాలమునకు సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా పిచాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిచాచ రూపములు ఎట్లయినా పోగొట్టమని పరిపరి విధములా బ్రతిమాడసాగిరి. ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో కాశీక్షేత్రమైన గయాలో ఉన్న త్రివేణి స్నానం చేయించి వారికున్న పిచాచ రూపమును తొలగిపోవును అని చెప్పగా వారు అట్లనే చేసిరి. అటులనే చేయుటకై ఆ నలుగురికి యథారూపములు కలుగునని చెప్పెను. అప్పుడు వారికి త్రివేణి సంఘంలో స్నానం చేయించగా మాఘస్నాన ఫలితం వలన వాళ్ళకి పిచాచ రూపములు పోయి యథార్థ రూపములు కలిగెను. చూసితివా జాను, మాఘమాస స్నానము యొక్క ఫలితం ఎంత విశిష్టమైనదో, దీని యొక్క ఎంత వర్ణించినను తీరనిది అంటూ ఇలా ముగించసాగాడు ఈ అధ్యాయాన్ని. శివార్పణ.